ఇంకొక విచిత్రమైన సామెత ఉందండి తెలుగులో. ఒక ప్రమాదం ఎదురైంది. ఒక పెద్ద రౌడీగాడు ఎవడో మనకు ఫోన్ చేస్తారు ఒక్కోసారి. లేపేస్తాం, ఏమనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ అంటాడు. ఇక్కడ నేనైతే ఏమంటానో తెలుసా, నేను లేపడానికి ముగ్గురిని పెట్టే ఇప్పటికే చూసుకోని చెబుతాను నేను. వాడు చూశాడే, మనం పెట్టాము, తర్వాత చూద్దాం. అది వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడలేమా? రికార్డు చేసుకొని ఇది రికార్డు అయింది కదా, నేను లేపడానికి ఎప్పటికే ముగ్గురిని పెట్టే చూసుకో అని చెబుతాను నేను. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకరు శివుడు, ఒకరు కేశవుడు, రెండు అమ్మవారు, ముగ్గురిని పెడతాను నేను. ఎవడైనా కొడితే దెబ్బ తప్పుతుందేమో అని ఈ ముగ్గురు దేవతలు కొడితే దెబ్బ తగలదు. మరి నేను వాళ్ళని ఆరాధిస్తున్నది ఎందుకమ్మా? ఈ బోడి ఫోన్లకి బెదిరిపోవడానికా? ఇక్కడ ధైర్యంగా ఉండాలి. ఎలా చెప్పాలో తెలుసో జవాబు తెలుగులో సామెత ఉందండి, మేకపోతు గాంభీర్యం అంటారు. అది ఎలా వచ్చిందండి? మేకపోతు గాంభీర్యం. కొంతమంది గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటే ఏం లేకుండానే మేకపోతు గాంభీర్యం ఎలా వచ్చింది? అదొక జాతీయం. పిల్లలకు చెప్పండి, ధైర్యంగా ఉంటారు, ఎవరినైనా ఎదుర్కొంటారు. ఒక మేక అడవిలో తిరుగుతోంది. మేక గడ్డ ఉంటుంది కదా. ఒక సింహం ఎదురైంది. సింహానికి ఆశ్చర్యమైంది, ఈ దాడేవాలా కౌన్ హై అని. ఈ గడ్డ ఉంది. అంతవరకు అది మేకను చూడలేదు. సింహానికి మేకను చూసే పని ఏముందండి, దాని ఆహారం వేరు కదా, ఏనుగులు చంపుతుంది, దాని మేకను చూడాల. అందుకని అది ఏ దాడేవాలా కౌన్ హై, గడ్డం వాటి గడ్డం అని. ఎవరు నువ్వు, గడ్డం ఎందుకు పెంచావంది. దానికి వణుకొచ్చింది, సింహం చంపేస్తుంది. కానీ వెంటనే అంది, ఓహో గడ్డం ఎందుకు పెంచావని అడుగుతోందంటే ఈ వెర్రి మొహానికి మేక గడ్డం ఉంటుందనే విషయం తెలియదు అనమాట. అది పాయింట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాదు, మెదడు వల్ల వస్తుంది ఇది. వెంటనే ఇది ఏముందో తెలుసా, నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. ఒక 25 ఏనుగుల్ని, ఒక 50 పులుల్ని, ఒక 75 సింహాల్ని చంపిన తర్వాతే నేను ఈ గడ్డం తీస్తానని ప్రతిజ్ఞ చేశాను. కానీ 25 ఏనుగుల్ని చంపేశాను, 50 పులుల్ని చంపేశాను, 75 ఏనుగుల్లో 74 చంపాను సింహాలు. ఇంకా ఒక్క సింహాన్ని చంపితే ఈ గడ్డం కత్తిరిస్తాంది. దానికి వణుకు పుట్టింది ఇప్పుడు. అయ్య బాబోయ్, ఇది ఏకంగా 25 ఏనుగుల్ని, 50 పులుల్ని, 74 సింహాలని చంపేసి ఇంకొక సింహాన్ని చంపిన వెంటనే గడ్డం తీస్తానని ప్రతిజ్ఞ చేసిందిట. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే నా పని అయిపోయినట్టే, దాని గడ్డం పని అయిపోయినట్టే అని సింహం పారిపోయింది. దీనే మేకపోతు గాంభీర్యం అంటారు. తెలుగులో సామెత అండి. ఇటువంటి పిల్లలకి చెప్పకపోవడం వల్ల భయగ్రస్తులు అవుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఇలాంటివి లేవమ్మా అసలు. ఇక్కడ తెలుగులో సామెత ఇది, మేకపోతు గాంభీర్యం అని. అందుకే ఇప్పటికీ ఎవరైనా లేనిపోని గొప్పలు చెబుతూ ఉంటే మేకపోతు గాంభీర్యం అంటారు. ఆ మాటకి అది భయపడి, ఎందుకంటే అవతలవాడు అజ్ఞానం మనకి బయటపడింది. కానీ సింహానికి మేక ఎలా ఉంటుందో తెలియదు, దీనికి గడ్డం ఉంటుందని తెలియదు. ఏ కౌన్ హై దాడేవాలా అంటుంది అది. అందుకని ఇది ఒక కథలు వేసింది. వెంటనే ఇక్కడ నేను ప్రతిజ్ఞ చేశా, అన్నీ అయిపోయాట, ఒక్క సింహమే మిగిలింది. అంటే నువ్వు కనపడ్డావు, నీ పని అయిపోయినట్టే, శనివారం దుర్ముహూర్తం చూసుకొని చెబుతోంది అది. దానికి అది భయపడింది, వెంటనే తెలియదు కాబట్టి అక్కడి నుంచి పారిపోయింది. అందుకని గమనించాలండి, రౌడీలకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదమ్మా, మన భయమే వారి ధైర్యం. మనలో మన మాట, మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం, అంతకంటే లేదు. ఇంకొక మాట చెబుతాను. చాలా సంసారాల్లో ఈవేళ యువకులు ఒక ప్రత్యేకమైన ఫిర్యాదు చేస్తున్నారు. మా శిష్యులు ఉన్నారు, నాకు చెబుతూ ఉంటారు పాపం. దానికి చక్కని పరిష్కారం మన సంస్కృతిలో ఉంది. ఏమిటో తెలుసా, మా ఆవిడ అన్ని కోరికలు తీర్చినా, ఎంత చేసినా సంతోషంగా ఉండదండి, ఏదో అంటూ ఉంటారండి, చాలా కష్టంగా ఉంది అని. నిజమే, పూర్వం సంస్కృతంలో శ్లోకమే ఉంది, జామాతా జఠరం జాయా జాత వేద జలాశయా అపూర్యా పూర్యమాణాస్తే జకారా పంచ దుర్లభాగ. లోకంలో 5 వస్తువులు లేదా మనుషులు ఏదైనా 5 జకారాలు ఉన్నాయట, 5 జాతోనే. ఒకటి జామాత, జఠరం, జాయ, జాత వేదాక, జలాశయాక. జామాత అల్లుడు, ఎన్నిచ్చినా ఇంకా జాలవని అంటూనే ఉంటాడు. ఈ మధ్యలో అల్లుళ్ళు కూడా తగ్గింది, కానీ పూర్వం అదే ఎక్కువ ఉండేది. అల్లుడు ఎన్నిచ్చినా సరిపోదు, ఇంకా ఇవ్వాలి, మామగారు ఇవ్వాలంటూనే ఉంటాడు. ఇక్కడ జఠరం పొట్ట, పొద్దున్న శుభ్రంగా తింటుంది, 6 ఇడ్లీలు 2 మినపరొట్లు తింటుంది. మళ్ళీ 1 గంట అయ్యేసరికి ఏం పెడతావు అంటుంది. మళ్ళీ మధ్యాహ్నం శుభ్రంగా పప్పు, కూర, పులుసు, పచ్చడి అన్నీ లాగించేస్తుంది. మళ్ళీ సాయంత్రం 5 అయ్యేసరికి పంట కిందకి కరకర అంటుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అప్పుడు ఏమైనా స్నాక్స్ బీక్స్ పెడితే లాగించేస్తుంది. లాగించేసాక రాత్రి 8 అయ్యేసరికి రాత్రి ఏదన్నా లఘువుగా అని మొదలుపెడుతుంది. ఇక్కడ మంచిదా, అల్లుడిని సంతోషపెట్టడం కష్టం,
పొట్టని నింపడం కష్టం, అది మళ్ళీ ఖాళీ అవుతూ ఉంటుంది, మళ్ళీ నిండుతూ ఉంటుంది. జామాత జఠరం జాయ నన్ను మన్నింతురు కాక, భార్యను కూడా అందులో చేర్చారు, కష్టం అన్నారు. ఏవో కోరికలు వస్తూనే ఉంటాయి. ఇవాళ తగ్గాయి, గమనించండి. మగాళ్ళు ముఖ్యంగా గమనించాలి. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంక ఈ కోరికలు వీళ్ళను కోరే పరిస్థితిలో ఏం లేరు ఇక్కడ. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఓ నొక్కుతున్నారు, ఆన్లైన్లో వస్తుంది. వీడిని ఎవడు అడుగుతాడు ఇక్కడ? ఆ రోజులు పోయాయి. ఇది పూర్వం మాట. ఇది పాపం వాళ్ళు సంపాదించేవాళ్ళు కాదు. అన్ని కోరికలు భర్త ద్వారానే తీరాలి, వేరే మార్గం లేదు ఇక్కడ. లేదు పుట్టింటి వాళ్ళని అడగాలి. అక్కడ పుట్టింటి వాళ్ళని అడుగుదామంటే అన్నగారు ఒప్పుకున్నా వదిన గారు ఒప్పుకోదు, అదో గొడవ. అక్కడో కేసు ఉంది. ఏం చేస్తారు? అందుకని ఏదో అడుగుతూ ఉండేవి. ఆ రోజుల్లో పుట్టింది ఈ మాట, అంతకంటే ఏం లేదు. అలాగే జాతవేద అగ్నిలో ఎన్ని వేసినా ఇంకా సర్వభక్షకుడు కావాలి, రాని మొత్తం ఊరంతా అంటించేద్దామంటాడు. జలాశయాక పెద్ద పెద్ద రిజర్వాయర్ జలాశయాలు లాంటివి ఉంటాయి, ఎన్ని రకాల ఏదో టీఎంసీలు నీళ్ళు ఏదో అంటారు, ఎన్ని నింపేసినా ఇంకా నిండదు, అలాంటివి ఉంటాయి. అది సంతోషపెట్టే విధానం ఏమిటంటే ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు. ఎప్పుడు భార్యాభర్తల మధ్యలో కోరికలు తీరడం అనేది ఎలా ఉంటుందంటే, తీర్చినా తీరకపోయినా తీర్చినంత హడావుడి చేయమన్నారు, అంతే లెక్క. డబ్బెట్టి కొనకపోయినా సరే ముందు అనే వాగ్దానం చేసేయి, నీకేముంది గొడవ లేదని చెప్పి తరచు చూసుకుందాం. దాన్ని ఎలా చెబుతారంటే, అక్కడ ఒక అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో చెరుకు తోటలు ఉంటాయండి. చెరుకు తోటల పక్కనే ఎత్తైనటువంటి చెట్లు ఉంటాయి. ఇక్కడ పోక చెట్లు ఉంటాయి. అనంతపురం జిల్లాలో పోక చెట్లు ఉంటాయి. ఇక్కడ బాగా ఎత్తుగా ఉంటాయి. పోక చెట్టు ఎంత ఎత్తుగా, విచిత్రం ఏంటి, ఆ పోక చెట్టుకి తమలపాకు తీగలు చుట్టుకుంటాయి. మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు చూడండి, అద్భుతంగా ఉంటుంది. అది పోక చెట్లు, ఆ పోక చెట్టుకి తమలపాకు తీగలు చుట్టుకుంటాయి. పక్కనే కొంచెం దూరంగానో దగ్గరగానో చెరుకు తోటలు కూడా ఉంటాయి. ఈ దృశ్యాన్ని వర్ణిస్తూ భార్యాభర్తల మధ్యలో అనుబంధాన్ని చెబుతున్నాడు కృష్ణదేవరాయలు. మనకు అనురక్తి హెచ్చ ఇదే మందని కంఠము కౌగిలించి నిక్కిన పణిరాజవల్లి గిరికింపగనోజన. మనకు అనురక్తి హెచ్చ ఇదే మందని కంఠము కౌగిలించి నిక్కిన పణిరాజవల్లి గిరిగింపగనోయన. పూగముల్ భరంబునబడి మట్టతో చెరకు ముత్తియముల్ చిటిలింప తద్రసం అనిశము ఉండును అంతిక తలాంతిక చూర్ణము చేయన పురిన్. పోక చెట్టు పురుషుల్లా ఉందిట, పొడుగ్గా. దానికి ఇలా అల్లుకున్న తమలపాకు తీగ ఆయన ఇలా మెడ చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్న భార్యలా తరుణీమణిలా ఉందట. తమలపాకు తరుణి, పోక చెట్టు పురుషుడు. యతి ప్రాస కూడా సరిపోతుంది. పోక పురుష, తమల తరుణి, తా లెక్క. తమలపాకు లేతగా ఉంటుందిగా, పైగా లేతగా ఆ చెట్టును చుట్టుకున్న తమలపాకు తీగ ఉందే, అది ఎంత ఎత్తైనా వెళ్ళిపోతుంది ఆ తీగ. నేను ఈ మధ్య ప్రత్యేకం అక్కడ నీలకంఠాపురం అని వెళ్ళాను, అనంతపురం జిల్లాలో. అనంతపురం వెళ్ళాను, నీలకంఠాపురం, అక్కడ కళ్యాణదుర్గం అని అక్కడ కూడా మాట్లాడా. అక్కడ మన పాత కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి గారు వారి ఇంట్లో ఉన్నాను నేను. ఆయన వెనకాల తోటలు చూపించాడు. కృష్ణదేవరాయల పద్యం పక్కా నిజమరా అని గుర్తొచ్చింది నాకు. సరిగ్గా పోక చెట్టు, దానికి తమలపాకు తీగలు చుట్టుకోవడం. ఏమంటే పక్కన చెరుకు తోటలు ఉన్నాయా అన్న, అదిగోనండి చెరుకు తోట అన్నాడు. పక్కన చెరుకు తోట ఉంది. అంటే కృష్ణదేవరాయలు ఎన్ని ఆలోచించి చూసి రాశాడండి. పోక చెట్టుకి తమలపాకు తీగ చుట్టుకుంటే ఎలా ఉందంటే, స్త్రీ కొత్తగా పెళ్ళి అయిన భార్య భర్తని ఇలా అందంగా ఆనందంగా కౌగులించుకుని ఉన్నట్టుగా ఉంది మెడ చుట్టూ చేసి. అప్పుడు ఆవిడకు కోరిక పుట్టిందని, నువ్వు పోక చెట్టు కదా అంటే పోక చెక్కలు ఉన్నట్టే కదా, నేను తమలపాకు కదా, మరి సున్నమేది అందుట. మరి తమలపాకులు వేసుకోవాలంటే తమలపాకు ఉండాలి, పోక చెక్కలు ఉండాలి, ఇక మూడోది సున్నమేగా. మరి సున్నం ఏది అంటే, ఈ భర్త ఆ పోక చెట్టు ఆలోచించి ఇప్పటికిప్పుడు సున్నం ఎక్కడి నుంచి వస్తుంది. కానీ వేర్ దెర్ ఇజ్ ఎ విల్ దెర్ ఇజ్ ఎ వే, మనసుండిన మార్గం ఉండదా అంటారు. ఆ పోక చెట్టు సున్నం పుట్టించిందిట. పూగముల్ భరంబునబడి మట్టతో చెరకు ముత్తియముల్ చిటిలింప తద్రసం అనిశము వండును అంతిక తలాంతిక చూర్ణము చేయన పురిన్. ఈ చుట్టుకున్న తమలపాకు తీగ పోక చెట్టుతో మాట్లాడుతూ, నా కోరిక తీర్చవా మొగడా, మనం తాంబూలం వేసుకుంటే బాగుంటుంది కదా, సరసంగా ఉంటాం కదా, కొత్త దంపతులు తాంబూలాలు వేసుకోవాలి కదా, సంతానం కలగాలి కదా, అన్నిటికీ బాగుండాలి కదా, మరి తమలపాకు నేనున్నాను, పోక చెక్క నువ్వు ఉన్నావు, సున్నం ఏది అందిట. సున్నం కోసం
మార్కెట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టలేదు. మనస్సు తలుచుకుంటే అన్నీ జరుగుతాయి. వెంటనే పోక చెట్టు ఏం చేసిందంటే ఆ పైనుండే పోక గుత్తులు ఉంటాయి కదా, అవి జల 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 రాల్చేసింది కిందికి. అవి రాలి కింద పడి పక్కన చెరుకు తోటల్లో పడ్డాయట. చెరుకు తోటల్లో పడితే చెరుకు గడలకు ఎలా ఉంటుందంటే కణుపు కణుపుకి ముత్యాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలో పూర్వం కృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంలో కొన్ని రకాల చెరుకు గడలకి కణుపుల దగ్గర ముత్యాలు ఉండేవి. వెదురు గడకి చివర ముత్యాలు ఉంటాయి. కొన్ని రకాల మన ఆలి చెప్పలకి కొన్నిట్లో ముత్యాలు ఉంటాయి. ముత్యపు చెప్పలు ఉంటారు. 9 రకాల ప్రదేశాలు ఉన్నాయి ముత్యాలు ఉండేవి శాస్త్రం ప్రకారం. అడవి పందుల కూరల్లో ముత్యాలు ఉంటాయి. నాగుపాము శిరస్సు మీద ముత్యం ఉంటుంది. కొన్ని రకాల చేపల కంఠాల్లో ముత్యాలు ఉంటాయి. ముత్యాలు కేవలం హైదరాబాద్ పెరల్ మ్యూజియంలోనే ఉంటాయి అనుకోకండి, 9 రకాల చోట్ల ఉంటాయి. ఏనుగు తొండపు చివర ఖచ్చితంగా ముత్యం ఉంటుంది. ఏనుగు తొండం చివర ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. సింహం కుంభస్థలాన్ని చీల్చినప్పుడు ముత్యాలు కిందికి రాలుతాయి. ఖచ్చితంగా కావ్యాల్లో వర్ణించారు అక్కడ. అలాగే అనంతపురం జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో చెరుకు గడలకి కణుపుల దగ్గర ముత్యాలు ఉండేవిట. ఈ పోక చెక్కలన్నీ గుత్తులు గుత్తులుగా రాలి చెరుకు గడల మీద పడగానే ఆ ముత్యాల మీద పడగానే ముత్యాలు ఇలా పైకి ఎగిరాయటే. ఎగిరి ఎక్కడ పడ్డాయి? చెరుకు తోటలో పడ్డాయట. చెరుకు తోటలో ఏం జరుగుతోంది? బెల్లం వండడం కోసం పొయ్యి పెట్టారు వాళ్ళు. ఈ ముత్యాలు వెళ్ళి ఆ బెల్లం డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ములో పడ్డాయి. ఆ ముత్యాలు కాలి భస్మం పుట్టింది, సున్నం పుట్టింది. ఆ సున్నం తవలపాకుల్లో వాడింది పోక చెట్టు ఖచ్చితంగా. ఇది వర్ణన అంటే మాటల్లో చేతల్లో చేయలేనిది ఊహల్లో చేయొచ్చునండి. ఒక కోరిక తీర్చడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. 2 మాటలతో ఆనందిస్తారు. నువ్వు అడిగావు, అంతకంటే కావాల్సింది ఏమిటి? నాకు ఎప్పుడు అడిగావు? కాపురానికి వచ్చి 10 ఏళ్ళు అయింది, ఏమి అడిగావు నువ్వు? ఇంతకాలానికి ఇదో కోరిక అడిగావు, ఇంతేనా? దానికి ఏమి తీర్చేద్దాం అని ఒక మాట ఇస్తే ముందు తీర్చినట్టే ఆనందిస్తారు ఖచ్చితంగా. అంతేగా ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, ఇలాగే అదొగ్గోల పాడలేకపోతున్నావు అంటే చక్కగా ఉండదా? ఇదేమిటి పెద్ద 1 కోటి రూపాయల కోరిక? నిజంగా ఏవో అడుగుతారు చిన్న చిన్నవి, అంతకంటే ఉంది ఇక్కడ. దానికి అంటే అయిపోయే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. కానీ పోక చెట్టు అప్పటికప్పుడు గుత్తులు విదిలిస్తే అవి చెరుకు గళ్ళ మీద పడితే, ఆ ముత్యాలు వెళ్ళి చెరుకు తోటలో పడితే, అవి బెల్లం వండే పానకంలో దిమ్మలో దాంట్లో పడితే, గిన్నెలో పడితే, ఆ వేడికి అవి కాలి భస్మం అయితే ముత్యాల భస్మం పూర్వం తమలపాకుల్లో వాడేవారండి. అందుకే ముత్యాలు వజ్రాలు లాంటి పిల్లలు పుట్టేవారమ్మా. పూర్వం పిల్లలు పుడితే గుణపాల్లో ఉండేవారు, ఇప్పుడు గూడు సూదులో ఉంటున్నారు. ఇక్కడ 7వ నెలలో బయటపడతాడు. ఇన్క్యూబెంట్లో పెట్టారు, వాడి జన్మకు బయటికి రాడు వాడు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? సరైన ఆహారం లేదండి. గట్టిగా 4 మినపసొన్నుండలు తినగలిగే పెళ్లి కొడుకు ఉన్నాడా ఈవేళ? లేడు. పప్పులో మిరపకాయలు వస్తే పక్కనట్టేటంటే అనుమానించాలి కన్యాదాత. బాబోటిగాడు పక్కన ఎడితే పర్వాలేదు, 70 ఏళ్ళు వచ్చాయి, ఏదో చేస్తాం. కొత్త పెళ్ళి కొడుకు పప్పులో మిరపకాయలు పక్కన ఎట్టాడంటే కన్యాదాత అనుమానించాలి, మంచి పని చేశానా తేడా పని చేశానా అని. తినాలి. ఆ మిరపకాయలు ఎందుకు వేసారు అందులో? ఆ మిరపకాయలు తినకపోతే చురుకుదనం ఉండదు. చురుకుదనం లేకపోతే పిల్లలు పడతారంటే పిరికితనం ఉన్నాక. ఇవాళ తిండి మారిపోయిందండి. బయట నుంచి తెచ్చుకొని తింటున్నారు, అందులో ఏముందో తెలియదు. గట్టిగా 4 ఇడ్లీలు తినేవాళ్ళు లేడు, మినపరొట్టు తినేవాళ్ళు లేడు, అందులోకి చెరుకు పానకం వేసుకుని తినేవాళ్ళు లేడు, ఆవిరి కుడుములు చేస్తే తినేవాళ్ళు లేడు, ఏం బొబ్బట్లు పులిహార తినేవాళ్ళు లేడు, మినపసున్నుండా మాటే తెలియదు అసలు. పిల్లలు ఎక్కడి నుంచి పుడతారండి పని లేకుండా? సరైన ఆహారం తింటేనే పిల్లలు ఉంటారు. అంటే దంపతుల మధ్య అనుబంధం బాగుండాలి. ఆ కోరిక వెంటనే తీర్చలేకపోయినా తీర్చినంత హడావిడి చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా. అది ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. వృద్ధాప్యంలో కూడా ఆందోళన ఉంటుంది. దానికి మన సంస్కృతి చెప్పింది ఏమిటో తెలుసా? మన దేశంలోనే ఉందండి ఆచారం, చాలామందికి తెలుసో తెలియదు. మనం ఇక్కడ ఎవరైనా నమస్కారం చేస్తే ఏమంటామండి? చిరాయురస్తు అంటాం. చిరకాలం బతకమని. ఉత్తర దేశంలో యూపీ, ఎంపీ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నమస్కారం చేస్తే ఏమంటారో తెలుసా? చిరాయురస్తు అనర్టండి, జరాయురస్తు అంటారటండి. జరాయురస్తు ఏమిటండి?
మీకు వృద్ధాప్యం ఆనందంగా గడిచేంత ఆయువు మీకు భగవంతుడు ఇవ్వాలి అని దాని అర్థం అమ్మ. జరాయురస్తు జరాయురస్తు అంటారు. ఇవాళ మన దగ్గర కూడా హైదరాబాదులో 70 ఏళ్ల వాళ్ళకి అంతకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆశీర్వచనం ఎలా ఉండాలంటే జరాయురస్తు, మీ జర మీ ముసలితనం సుఖంగా గడుచునుగాక. అంటే ఆయుర్దాయం ఉన్నది దేనికండి? ఒకసారి పెద్దవాళ్ళం ఆలోచిద్దాం. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆలోచించండి. ఇంకా ఏవో పెంచుకోవడం కంటే ఈ జరాయువు దేనికి అంటే భగవత్ స్మరణ చేయడానికి. బంధాలు బంధుత్వాలు వీలైనంత తగ్గించుకుని అమ్మయ్య అందరూ నన్ను వదిలేసి బయటికి వెళ్ళారు అంటే నేను అమ్మవారు మిగిలాం ఇక్కడ అని లలితాదేవి పక్కన కూర్చుని పారాయణ చేస్తే అంతకంటే కావలసింది ఏదైనా ఉందా? అది మానేసి ఇక్కడ కూర్చొని ఏంటో ముసల్దాని కదా నన్ను ఎలా వదిలేశారు, ఎవడో పట్టించుకోవడమేట్లేదు. నిన్ను పట్టించుకుందుకు యమధర్మరాజు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు పట్టించుకో. వీళ్ళందరూ ఎంతకాలం పట్టించుకోవాలి? ఇక్కడ 70 ఏళ్ళు దాటాక ఒంటరిగా మనని వదిలేస్తే పిల్లలు మనకి వరం ఇచ్చినట్టు లెక్క. వార్ధక్యాన్ని వరంగా భావించాలి, వార్ధక్యాన్ని వరంగా భావించాలి. ఇంకా పలకరించలేదు, ఎంతకాలం అమ్మా ఇవన్నీ? ఏం పట్టించుకుంటారు? వాళ్ళని పలకరించామనుకోండి, ఏం మాట్లాడతామండి అని వాళ్ళు ఇక్కడ ఏమిటి గోల? వీళ్ళకి వైరాగ్యం లేదు, వాళ్ళకి బాధ్యత లేదు, ఆందోళన, అనేక రకాల సమస్యలు. దానికి పరిష్కారం మనం చెబుతున్నది ఏమిటంటే 70 దాటిన వాళ్ళకి నేను చెబుతున్నానమ్మా. నేను 50వ ఏట నుంచి ఈ తాపత్రయంలో ఉన్న అపరోక్ష అనుభూతులు చెబుతారు శంకరాచార్య. దాంతో మనం సెలవు తీసుకుందాం. ఆత్మానం సతతం జానన్. 70 దాటాయి అంటే ఇదే పద్ధతిలో ఉండాలి, ఇంకా రెండో మాట ఉండద్దు. ఆత్మానం సతతం జానన్ కాలం నయమగామతే ప్రారబ్ధమఖిలం భుంజన్ నోద్వేగం కర్తుమర్హసి. ఆత్మానం సతతం జానం. నేనెవరు 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 అనే ఒక్క ఆలోచనే చెయ్యాలి. 70 ఏళ్ళు దాటిన ఆడ మగ ఇద్దరు అంతే. ఇంకా వారికి ఏదో కలగలేదు, వీరికి ఏదో వద్దు. ఇంకా ఎవరికేం కలిగినా కలగకపోయినా అనవసరం మనకది. ఆత్మనిష్ట. నేనెవరు నేనెవరు నేనెవరు. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించిన ఆయుర్దాయం ఎక్కువ ఉంటే ఉండొచ్చు. 72,000 నాడులు శరీరంలో ఉంటాయి. ఆయుర్దాయం 72 ఏళ్ళు లెక్క. అంతకంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఎల్ఐసి వారు బోనస్ కింద లెక్క. ఎప్పటికే వేస్ట్ అయిపోయింది టైం, చూసుకోండి. ఇంకా 2 ఏళ్ళు 70 దాటాయంటే నాకు 67, ఇంకా 5 ఏళ్ళు అంతే. 5 ఏళ్ళలో సాధన చేయాల్సిందే, లేకపోతే మళ్ళీ ఇటువంటి జన్మ వస్తుందని ఏమైనా ఉందా అండి? ఎవరు చెప్తారండి దీనికి? ఇదేదో కాస్త బ్రాహ్మణ ఇంట్లో పుట్టాం, కలిగిన ఇంట్లో పుట్టాం, అన్న వస్త్రాలకు లోట్లేదు, మీరంతా గౌరవిస్తున్నారు. నేనేది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, నా వృత్తి ప్రవృత్తి రెండూ ఒకటే. నేను తెలుగు పాఠాలు చెప్పాను, సంస్కృతం పాఠాలు చెప్పాను, ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నా, రెండూ ఒకటే. నాకేం తేడా లేదు ఇక్కడ. ఇంత అదృష్టం ఇది మళ్ళీ పడుతుందా ఈ జన్మ? అందుకని ఈ 5 ఏళ్లలోనే నేను మోక్షం సాధించే ప్రయత్నం చేయాలి. ఇంకా ఏదో బిరుదులు కావాలి, పదవులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఆత్మానం సతతం జానం. నేనెవరు నేనెవరు నేనెవరనే ప్రశ్నకు జవాబు వెతకాలి. కాలం నయం అకామతే. కాలం గడిపే రోజులు లెక్కెట్టక ఇంకా మిగిలిన రోజులు లెక్కపెట్టు. జరిగినవి కాదు, మిగిలిన రోజులు లెక్కపెట్టు. ఇంకంతే. ఇంకా 2 ఏళ్ళు, ఇంకేడాది, ఇంకా 6 నెలలు, ఇంకా నెల, రేపే విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో అనుకుని సిద్ధంగా ఉండాలి. యమధర్మరాజు అంతే లెక్క. దానికి సిద్ధంగా ఉంటే ఆనందం. మరి ఏం చేయాలి? ఏవో వస్తూ ఉంటాయి. ప్రారబ్ధం అఖిలం భుంజన్. ఈరోజు మనవాళ్ళు మనవరాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, పట్టించుకోకూడదు. వాళ్ళు వచ్చి చెబుతూ ఉంటారు, ఏదో ఒక రకంగా చెప్తే చెప్పగలిగిన సలహా ఉంటే చెప్పడం, లేకపోతే వదిలేయడం, అంతే లెక్క. అంతేగాని మా మనవరాలు అదో రకంగా ఉంది, మా అబ్బాయి బాధపడు, నీకు అనవసరం అవన్నీ, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. ఇదే ప్రారబ్ధం అఖిలం భుంజన్. ఏది రాసిపెట్టి ఉందో అది వస్తుంది, దాన్ని అనుభవిస్తూ నువ్వు ఉద్వేగం కర్తుమర్హసి. ఉద్వేగానికి లోను కావద్దు అన్నారు, గమనించండి. 70 ఏళ్ళు దాటాయంటే ఉద్వేగానికి లోనైతే 5 ఏళ్ల తర్వాత వచ్చే మృత్యు 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. అంత ప్రమాదం. నాడులన్నీ కృంగిపోయి ఉంటాయి. అయిపోయింది కదండి సర్వీసు. ఇక ధాతువులన్నీ క్షీణిస్తూ ఉంటాయి. అప్పుడు బీపీ కానీ షుగర్ కానీ కర్మకొద్దీ అప్పుడు వచ్చింది అనుకో, చావుగాలానికి లావు దుఃఖం అని ఇంకా చెప్పలేము, ఇంకా తగ్గదు అది. అంతేకాదు ఈ పెద్దాళ్ళకు వచ్చే కర్మ వేరే ఉంటుంది. బాత్రూంలో జారి పెడతారు, వాడు బతుకు అది ఓడి జారి, ఇంకేం అక్కర్లేదు. ఇంకా మార్బుల్ అని ఏడుస్తున్నారు, అయిపోయింది ఇక్కడ. అందుకే యువతరానికి ఒక సూచన చేస్తున్నా, ఇంట్లో అన్ని గదుల్లో మార్బుల్స్ వేసినా సరే నీళ్ల గదుల్లో మాత్రం యాంటీ స్కిడ్ అని ఉంటాయండి, జారకుండా ఉంటాయి. అలాంటివే వెయ్యాలి తల్లిదండ్రుల క్షేమం కోరుకుంటే. మన షోకుల కోసం వేసామంటే వీళ్ళు జారారు అంటే ఇక మంచంలో పడతారు, చాలా ఇబ్బంది. చెయ్యడానికి మనం ఇబ్బంది పడ్డం కంటే చేయించుకోవడానికి ఆ తరం ఇబ్బంది పడుతున్నారండి. ఆ కష్టాన్ని గమనించండి, దయచేసి ఆ కష్టాన్ని గమనించండి. వాళ్ళు ఎవరు చేయించుకుందుకు సిద్ధంగా లేరు. కాలు
చెయ్యి బాగుండగా వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నారండి. ఈ దేశంలో పెద్దలు అలాగే ఆలోచిస్తారు. అటువంటి పెద్దలకి, పిన్నలకి, మధ్య వయస్సు వాళ్ళకి, స్త్రీలకి, అన్ని వర్గాల వారికి అనేక రకాల ఆందోళనలు పరిష్కారం కావడానికి సనాతన ధర్మం సాయపడుతుందని చెప్పడంలో నేనేమాత్రం కృతార్థుణ్ణైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు చెప్పడానికి ఉపయోగపడిన, మీకు వినడానికి ఉపయోగపడిన తెలుగు భాష ధన్యురాలు. స్వస్తి ప్రజాభ్యక. మీ శిష్యుడు ఆల్మోస్ట్ 1980లో మీ శిష్యుడు అంట. ఒక్కసారి మిమ్మల్ని గురించి చాలాసార్లు మా గురించి ప్రత్యేకంగా అడిగారు. 1980 అంటే 46 ఇయర్స్ లింగంపల్లి నరసింహారావు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.